ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింతా పేరంటం, ఊరంతా ఉల్లాసం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో ప్రత్యేకత మకర సంక్రాంతి. ఈ సందర్భంగా సూర్యారాధన సకల శుభాల్ని కలిగిస్తుంది. మరో విశేషం ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం. ద్వాదశ రాశుల వారు మకర సంక్రాంతి సందర్భంగా సూర్య భగవాన్ని ఎటువంటి పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. మకర సంక్రాంతి ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చవితి తెల్లవారుజామున 9:59 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ పంచమి. నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 12:13 వరకు. అనంతరం నక్షత్రం పూర్వాభాద్ర. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం, బుధ సంచారం, కుజ సంచారం ధనస్సు క్షేత్రంలో, రవి సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వారికి సులభతరమవుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా లభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి సులభ రీతిలో విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. గుర్తింపును పొందగలుగుతారు. ప్రాముఖ్యత సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి రాణిస్తాయి. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ సూర్య భగవాన్ని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన బాధ్యతలు, తద్వారా విజయాలు మహిళల్ని ఆకర్షిస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. అవగాహనతో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు ప్రారంభమవుతాయి. పునఃప్రయత్నాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సంకట పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.
కార్యక్రమాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. మంచి నిర్ణయాలు, తెరవైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపకరిస్తుంది. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందం లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు ఆసక్తికరంగా అనుకూలంగా మారతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంకట పరిస్థితులు వృత్తిలో, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా కూడా ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమతో కూడిన విజయాలు అన్ని రంగాల వారిని వరిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఒడిదుడుకులు ప్రారంభమైనప్పటికీ నెలకొగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య ప్రతికూలత కూడా ఉంటుంది. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉపాధ్యాయ వృత్తి వారు శుభవార్తలు వింటారు. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా అధిక ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారకుండా చర్యలు తీసుకుని విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనిశ్చితి తగ్గుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విజయాలు గట్టి పట్టుదలతో కూడినటువంటి విశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సిద్ధిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం అంతంత మాత్రం. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పోటీ పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఒడిదుడుకులు ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు క్రమక్రమంగా జటిలమవుతాయి. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సూర్య భగవాను ఎర్ర చేమంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. శ్రమను అధిగమించగలుగుతారు. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభ శకునాలు గోచరిస్తాయి. మహిళలు ఆనందకర వార్తలు పొందగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. వాహన సౌఖ్యం, వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందానికి దారితీస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి ఉత్తీర్ణత ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత న్యాయవాద వృత్తి వారికి అనుకూలతని పెంచుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సూర్య భగవాను పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు కన్యారాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. సంశయాలు సమసిపోతాయి. కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అంతిమ విజయాలు బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం న్యాయవాద వృత్తి వారు కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రయత్నపూర్వకంగా విజయాలు సాధ్యపడతాయి. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సూర్య భగవాన్ని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఆనందం పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెగ్గుకు రాగలుగుతారు. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఆర్థికపరమైనటువంటి విషయాలపై ఏకాగ్రతతో కూడినటువంటి కార్యాచరణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభ శకునాలు గోచరిస్తాయి. వైద్య వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ సూర్య భగవాన్ని ఎర్ర కుంకుమతో భక్తి శ్రద్ధలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. మానసిక భీతి దూరం అవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. మహిళలకు ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేకూరుతాయి. ఆర్థిక స్తోమతని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. విద్యార్థులకి గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కలిసి వస్తుంది. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ప్రారంభమవుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు వైద్య వృత్తి వారికి పరిష్కారాలకి నోచుకుంటాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం, ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గర అవుతుంది. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయం ఉన్నప్పటికీ వ్యయం కూడా సమాంతరంగా పెరుగుతుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో చాకచక్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఆర్థిక విషయాలు అనుకూలం. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి పూర్వ వైభవం ప్రారంభమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి దూరం అవుతాయి. ప్రశాంత కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి గుర్తింపు తెచ్చిపెడతాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవ్యయం చేకూరుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి లాభిస్తాయి.
ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కొన్ని కార్యక్రమాలు కొనసాగుతాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థిక పరంగా కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. మానసిక క్లేశాలు న్యాయపాత వృత్తి వారిని చుట్టుముడతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి ప్రతికూల ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విషయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతాభావం పెరుగుతుంది. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అధిక శ్రమకి గురయ్యేటువంటి ఆకస్మిక సంఘటనలు ఉంటాయి. కార్యక్రమాల్లో ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు తగ్గుతాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు శ్రమతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. క్రీడారంగం వారికి విమర్శలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయబద్ధ వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి స్థానచలనం వంటివి వేధిస్తాయి. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ సూర్య భగవాన్ని జిల్లేడు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుగుదలకై చేసేటువంటి కార్యకలాపాలు ఉద్యోగపరంగా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. శ్రమ ఉన్నప్పటికీ మహిళలకు ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఉపాధ్యాయ వృత్తి వారికి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ సూర్య భగవాన్ని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరి అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి శుభ సంకల్పాలు నెరవేరాలని, శుభ విజయాలు చేకూరాలని, ఆర్థిక స్తోమత పెరగాలని, మానసిక ప్రశాంతత ఏర్పడాలని మకర సంక్రాంతి సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సమ్ అంటే మంచి, క్రాంతి అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్నిచ్చే పండుగ కాబట్టి దీన్ని సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు. మకరం అంటే మొసలి, పట్టుకుంటే వదలదు. మానవుడి మంచితనానికి మొసలి అనే అసూయను పక్కన పెట్టి సంక్రాంతి రోజు దానం ఇవ్వాలని, అదే మకర సంక్రాంతిలో ఉన్నటువంటి అంతరార్థమని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలాగే సంక్రాంతి సందర్భంగా ఈశ్వరుడి దగ్గర నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి. శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి. నువ్వులు బియ్యం కలిపి ఈశ్వరుణ్ణి పూజించాలి. ఇలా చేస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే గుమ్మడికాయ కూర ఆహారంలో తప్పనిసరిగా స్వీకరించాలి. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా
సూర్యుడి ఆరాధన చేసుకోవాలి. ఆకాశంలో కనిపించే సూర్యుడిని ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఆరాధన చేయాలి. సూర్యుడిని అంత దూరం వెళ్ళి ఆరాధించలేం కాబట్టి నేల మీద నుంచే గాలిపటాలను ఆకాశంలోకి ఎగరవేసి సూర్యుడిని ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ఆహ్వానిస్తాం. పితృదేవతలకి సూర్యలోకం చాలా ఇష్టమైంది కాబట్టి సంక్రాంతి రోజు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం ద్వారా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అలాగే కొత్త బియ్యంతో సూర్యకిరణాలు పడే ప్రాంతంలో పొంగలి చేసి సూర్య భగవానుడికి సంక్రాంతి లక్ష్మికి నైవేద్యం సమర్పించాలి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో సిరుల సంక్రాంతి అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి అద్భుతవంతమైనటువంటి సుదినం. అందుచేత ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజున చేసేటువంటి పూజలు, దాన ధర్మాలు, అశ్వమేధయాగ సత్ఫలితాన్ని ప్రతి ఒక్కరికి కూడాను ప్రసాదిస్తుందని శాస్త్రవచనం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో నల్ల నువ్వులతో అభ్యంగన స్నానం కూడాను చేయటం చాలా మంచిది. ఇది ఆచరించేటువంటి వ్యక్తికి తప్పనిసరిగా శనీశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కూడాను కలిగి తీరుతుంది అని ధర్మసింధు అనేటువంటి గ్రంథం మనకు తెలియజేస్తోంది. సంక్రాంతి పండుగను విశేషంగా 3 రోజుల పాటు మనం జరుపుకుంటూ ఉన్నాం. మొదటి రోజు భోగిగా, రెండవ రోజు సంక్రాంతిగా, మూడవ రోజు కనుమగా ఈ పండుగను జరిపేటువంటి విశిష్ట సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ ఉన్నాం. సంక్రాంతి నాడు పాలు, పెరుగు మొదలైనటువంటివి దానాలు చేయటం వలన విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని చవిచూస్తాం. ఈ రోజుననే బూడిద గుమ్మడికాయ, ఆ బూడిద గుమ్మడికాయకు పసుపు రాసి పితృదేవతలను తలుచుకొని దాన్ని గనక దానంగా ఇచ్చినట్లయితే విశ్వాన్ని దానంగా ఇచ్చినటువంటి సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఒకవైపు డూడూడు బసవన్నల యొక్క ప్రభావం, మరొక వైపు హరిదాసుల యొక్క హరి సంకీర్తనావళి, వీరందరికీ చేసేటువంటి దాన ధర్మాలు మనకు ఎనలేనటువంటి ఐశ్వర్యతత్వాన్ని ప్రసాదింపజేస్తాయి. ఈ సంక్రాంతి నుంచి రైతన్నలు విశిష్టవంతంగా దాన ధర్మాలు ఆచరించడం చేత తమ వద్ద పనిచేసినటువంటి వారికి సైతం కూడాను నూతన వస్త్రాలను సమర్పించి దానములు ఇవ్వటం చేత సుసంపన్నతతో కూడినటువంటి ప్రభావం ఆ రైతుల ఇంట విరాజిల్లటానికి ధాన్యలక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. సంక్రాంతి పండుగ భారతదేశం అంతా కూడాను సంబరాలుగా జరుపుకునేటువంటి పండుగగా చెప్పారు. అందుచేత గొబ్బిళ్ళ నోము అని చెప్పేసి కూడాను సంక్రాంతి పండుగ నాడు ఆచరించేటువంటి విధి విధానం కనిపిస్తుంది. అంటే ధనుర్మాసం నుంచి కూడాను ఇంటి ముంగిట రతనాల ముగ్గుల మధ్యలో ఉంచినటువంటి ఆ గొబ్బెమ్మల యొక్క ప్రభావతత్వాన్ని తెలుసుకుంటూ మనం ఈ రోజున గొబ్బి నోము అనేటువంటిది నోము నోచుకునేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. అంతేకాకుండా సూర్య భగవానుడు మకర సంక్రమణ రీత్యా ప్రవేశించేటువంటి ఈ విధి విధానానికి గుర్తుగా ఇంటి ముంగిట వేసేటువంటి రథం ముగ్గు ఉత్తరాయణ పుణ్యకాలానికి గుర్తుగా ఉత్తరం వైపు రథం పయనిస్తున్నట్టుగా ముగ్గును వేసేటువంటి సనాతన సంప్రదాయం ప్రతి ఇంటి ముంగిట కూడాను మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడాను సంక్రాంతి పండుగలో దాగినటువంటి అద్భుతవంతమైనటువంటి విధి విధానాలు. వీటిని ఎవరైతే ఆచరిస్తారో వారికి గృహబల రీత్యా కూడాను
అద్వితీయమైనటువంటి ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహఫలాంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంక్రాంతి సౌభాగ్యం అనే అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సౌభాగ్యము ఆనందాన్ని కలిగించే అంశం అవుతుంది. ఆనందాన్ని అందించేది వెలుగు. ఆ వెలుగులకు ఆలవాలం సూర్యభగవానుడు. ఈ సూర్యభగవానుడి క్రమేణా వచ్చేటటువంటి ఆ కాలక్రమంలో ప్రయాణంలో మార్పులలో ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి చేసేటటువంటి సంచార గతిలో మకర రాశిలోనికి సూర్య సంచారం ఆరంభం కావడమే మకర సంక్రమణం. ప్రతి నెల ఒక సంక్రమణం ఉండగా ఈ 12 సంక్రమణాలలో అంటే మేషం, వృషభం, మిథునం ఇలా ఆరంభం చేసుకొని కుంభం, మీనం వరకు ఉండేటటువంటి 12 సంక్రమణాలలో 2 సంక్రమణాలు చాలా ప్రత్యేకమైనవి. ఒకటి కర్కాటక సంక్రమణం, 2 మకర సంక్రమణం. కర్కాటక సంక్రమణం ఆరంభం కావడంతో దేవతలకు రాత్రి కాలం ప్రారంభం అవుతుంది. మకర సంక్రమణం ప్రారంభం కావడంతో దేవతలకు పగటి కాలం సూర్యోదయం ఆరంభం అవుతుంది. కనుక మకర సంక్రమణం మొదలుగా ఈ పైన 6 నెలల కాలం వివాహాలు, శుభకార్యాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, ప్రయాణాలు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి కాలం కనుక మాఘాది పంచకాలలో వివాహాదికాదులను నిర్వహించుకోవాలి అంటుంది ఆర్ష విజ్ఞానం. ఇక కర్కాటకం మొదలుగా అంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం ఈ మాసాలన్నీ కూడా చీకటి కాస్త ఎక్కువగా ఉన్న కారణం చేత దక్షిణాయని పుణ్యకాలంగా ఎక్కువగా తపస్సు చేయడం, జపతపాలు చేయడం, మౌనవ్రతాలు పాటించడం, ఏకభుక్తం అంటే ఒకే పూట భోజనం చేయడం, దీపాలు వెలిగించడం, దేవాలయాలను సందర్శించడం, పుణ్యబలాన్ని పెంచుకునే విధంగా పనులు చేయడం, ఇలా విధంగా దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం అంటూ కాలాన్ని 2గా విభజించిన జ్యోతిర్విజ్ఞానం మకర సంక్రమణం ఉన్న రోజును మకర సంక్రాంతి అంటూ నిర్దేశించింది. ఈ రోజు మొదలుగా ఇక అంతా శుభకాలమే అయినప్పటికీ ప్రత్యేకంగా ఈ శోభకృతనామ సంవత్సరంలో విశేషంగా ఈ మకర సంక్రాంతి పౌష్యమాసంలో ఆరంభం కావడంతో 1 నెల రోజుల పాటు పౌష్యమాస కారణంగా శుభకార్యాలేవి కూడా నిర్వహించడానికి వీలు లేదు. పౌష్యమాసంలో శుభకర్మలు కాకుండా బలాన్ని, మనోబలాన్ని, పుణ్యబలాన్ని, తపస్సును ఆచరించే విధంగా చేసేటటువంటి పనుల వల్ల కలిగేటటువంటి మనోబలాన్ని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని పెంచుకునే పనులే చెయ్యాలి. ధనుపౌష్యం అన్న పేరిట పౌష్యమాసంలోని ధనుర్మాసానికి సంబంధించిన కాలంలో శుభకార్యాలు ఆచరించవచ్చును. కానీ మకర సంబంధంగా సూర్య సంచారం ఆరంభమైన తదుపరి ఇక శుభకర్మలు పౌష్యమాసం ఉన్న కారణంగా చేయకూడదు అని హెచ్చరించిన జ్యోతిర్విజ్ఞానం ఆరోగ్యాన్ని పెంచుకునే విధంగా సూర్య నమస్కారాలు చేయాలి అంటూ హెచ్చరిస్తుంది. మకర సంక్రాంతి ఈనాటి ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని పెరుగు దానం ఇవ్వాలి. నలుపు వర్ణంలో ఉన్నటువంటి కంబళి, ఉన్ని రగ్గు దుస్తులను దానం ఇవ్వాలి. గుమ్మడికాయ అలాగే నువ్వులతో చేసిన పదార్థాలను దానం ఇవ్వాలి. హరిదాసులు గుమ్మం ముందుకు వచ్చిన ఎడల వారి శిరస్సు పైన ఉండేటటువంటి గుమ్మడికాయ రూపంలో ఉండేటటువంటి ఆ ఇత్తడి పాత్ర ప్రపంచానికి, భూగోళానికి ప్రతీక. అందులో మనం వేసేటటువంటి చేరడు బియ్యపు గింజలు కావచ్చును, జొన్నలు కావచ్చును, గోధుమలు కావచ్చును, కాసింత ఆ ధాన్యపు గింజలు ఒక్కొక్క గింజ ఒక్కొక్క సంవత్సరానికి ప్రతీకగా అన్ని వేల సంవత్సరాల కాలం పాటు మనకు వైకుంఠవాసాన్ని కలిగిస్తాయి అంటూ మన పురాణాలు చెప్పిన కారణం చేత మనం పుణ్య బలాన్ని పెంచుకునే విధంగా దాన గుణాలను పెంచుకోవాలి. గంగిరెద్దుల వారు కావచ్చును, హరిదాసుల వారు కావచ్చును, వివిధములైనటువంటి కళా వృత్తి రూపాలు పాటించేటటువంటి కళాకారులు కావచ్చును, వారందరికీ కూడా ఇతోధికంగా సహాయం చేసే విధంగా దాన గుణాన్ని మనం పెంచుకోవాలి అని కూడా పరిహార విజ్ఞానం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. సంక్రాంతి పండుగ నాడు వాకిలిలో తప్పనిసరిగా చుక్కల ముగ్గులు వెయ్యాలి. 9 చుక్కలతో ఆరంభం చేసుకుంటే
ఈ 9 చుక్కలు నవగ్రహాలకి ప్రతీక, 27 చుక్కలతో నక్షత్రాలకి ప్రతీక. మల్లె పందిరి అన్న పేరిట, ముత్యాల పందిరి అన్న పేరిట వాకిలిలో పూర్వకాలం పందిరితో ఉన్నటువంటి రూపంగానే చుక్కల ముగ్గులు సంక్రాంతి నాడు వేసేటటువంటి వారు. భోగి నాడు గీతల ముగ్గులు, సంక్రాంతి నాడు చుక్కల ముగ్గులు, కనుమ పండుగ నాడు రథం ముగ్గు, ఇలా ఏ రోజు ఏ ముగ్గు వేయాలో నిర్దిష్టంగా కూడా సనాతన ధర్మం సూచించింది. ఆ క్రమంలోనే సంక్రాంతి నాడు ఉదయం చక్కగా మళ్ళీ తలంటుకోవడాలంటూ లేవు కనుక కంఠస్నానాలు పూర్తి చేసుకోవడం, నూతన వస్త్రాలు ధరించడం, వాకిలిలో ఇలా మల్లె పందిరి అన్న పేరిట చుక్కల ముగ్గులు వేయడం, ఇంటిల్లిపాది వివాహాలు అయిన ఎడల ఇంటికి వచ్చినటువంటి అల్లుడు కుటుంబము సభ్యులు అంతా కూడా కలిసి బియ్యం పిండి నువ్వులు వీటితో చేసిన పదార్థాలని ప్రత్యేకంగా భోజనాధికారులలో ఏర్పాటు చేసుకోవడం, అందరూ ఆనందంగా ఉండడం, సాయంత్రం వేళ గాలి పటాలను గాలి వాళ్ళు తెలుసుకునే నిమిత్తమై చక్కగా వాతావరణంలో ఎగురువేయడం, ఇవి పూర్వకాలంలో సనాతన ధర్మం సూచించినటువంటి మార్గాలు, ధర్మాలు, అనుసరించవలసిన విధి విధానాలు. ఇందులో గంగిరెద్దుల వారికి సంబంధించి మనలో దానగుణం పెంచుకునే విధంగా మన వద్ద ఉన్నవి ఏదైనా కూడా అందరితో పంచుకోవాలి అనే గుణం ప్రత్యేకంగా మనం గమనించవచ్చు. బసవనా అనగానే ఆ గంగిరెద్దు ఇలా తిరిగి మనను చూస్తుంది. అవకరం చేత ఉన్నప్పటికీ 5 కాళ్ళు 2 తోకలు ఇలా భిన్న భిన్న రూపాలతో ఉన్నప్పటికీ ఈశ్వరాంశ అన్న పేరిట ప్రతి జీవికి తనలో ఉన్నటువంటి ఒక కళను 10 మందికి ఆనందకరంగా ఆనందం కలిగించే విధంగా ప్రదర్శింపజేసి తన జీవికను కొనసాగించాలి, కష్టపడి బ్రతకాలి అనేటటువంటి సందేశం ఈ గంగిరెద్దుల వారి ఆ కళాత్మక దృష్టిలో మనం గమనించవచ్చు. అంతా కళాకారులే. ఈ దృష్టికోణంలో గంగిరెద్దుల వారిని, పగటి వేషాల వారిని, అలాగే అందరినీ కూడా మనం గమనించాలి. పూర్వకాలంలో గురువులు విద్యార్థులను వెంట పెట్టుకుని గ్రామ గ్రామానికి సంచారం చేస్తూ ధరసింహాసనమై నభమ్ము గొడుగై తద్దేవతలు భృత్యులై పరమాన్నాయములెల్లా ఇలాంటి పద్యాలు పిల్లల చేత చెప్పిస్తూ వర్ధిల్లు నారాయణ అంటూ చెబుతూ పిల్లవాళ్లకు పప్పు బిల్లాలు ఇవ్వండి, అయ్యవారికి 5 వరహాలు ఇవ్వండి అంటూ అడిగేటటువంటి వారు. ఆ వరహాల కాలము పోయింది, కాసుల కాలము పోయింది, రూపాయల కాలం మిగిలింది కనుక యథాశక్తి ఈ అన్నింటి ఉద్దేశ్యం ఒకటే, ఏమిటి అంటే మనలో దాన గుణం పెరగాలి. కామో దాత కామ ప్రతిగ్రహీత కామగం సముద్రమావిష. ఇచ్చేవారికి పుణ్యం కలుగుతుంది, తీసుకున్న వారికి పుణ్యం కలుగుతుంది. తిరిగి సంక్రాంతి దర్శనం అంటూ ఆ గంగిరెద్దుల వారు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి అలా సంచారంగా వెళ్ళిపోవడం కళాకారులకు సంబంధించిన అంశం అవుతున్నది కనుక అందరినీ గౌరవించడం తెలుసుకుందాం, పెంచుకుందాం. సమష్టి చైతన్యంతో సంక్రాంతి పండుగను ఆనందకరంగా మార్చుకుందాం. సంప్రదాయం తెలిసిన వారు ఈ రోజున తప్పనిసరిగా పాటించే అంశం ఒక్కటే, పెరుగును దానం ఇవ్వడం. కృపి పూర్వం ఇలా పెరుగును దానమిచ్చి అశ్వత్థామను సంతానంగా పొందగలిగింది అని భారతం వివరిస్తుంది. 360 రోజులలో పెరుగును ఆహారంగా తీసుకోవలసిన రోజు ఈ ఒక్క రోజు మాత్రమే. మిగతా అన్ని రోజులలో కూడా మజ్జిగనే స్వీకరించాలి అంటుంది ఆరోగ్య శాస్త్రం. అలాగే విశేషంగా గుమ్మడికాయ, అలాగే వంకాయ, ఇలా నంజు పదార్థాలని ఈ రోజున తప్పనిసరిగా మనం ఆహారంలో జతపరుచుకునవచ్చును. అలాగే ప్రాంతీయ ఆచారాలకు లోబడి సజ్జలు, రాగులు, ఈ సిరిధాన్యాలను వినియోగించి సజ్జ రొట్టెలు, రాగి సంకటి ఇలాంటి పదార్థాలను, గుమ్మడికాయతో చేసిన కూరగాయలను విశేషంగా ఈ రోజున ఆహార పదార్థాలలో జతపరుచుకుంటూ ఉంటారు. వీటన్నిటి నేపథ్యం ఒక్కటే, ఇవన్నీ కూడా మనలో వేడిని పెంచేది. కాలం పౌష్యమాసం మనలో స్తబ్దతను, బద్ధకాన్ని, అనారోగ్య వాతావరణాన్ని పెంచేటటువంటి నేపథ్యం ఈ మాసానికి ఉంది కనుక ఇలా స్తబ్దత, బద్ధకం మన వద్దకి రాకుండా తొలగించుకోవడం కోసం వేడిని పెంచేటటువంటి ఉష్ణశక్తిని అమితంగా తనలో నిక్షిప్తం చేసుకున్న నువ్వులని ఆహారంగా తీసుకోవాలి. అందుకే నువ్వులు, బెల్లం స్వీకరించాలి.
అలాగే రాగులు, సజ్జలు ఇలాంటి సిరిధాన్యాలతో చేసిన పదార్థాలని ఆహార పదార్థాలు జతపరుచుకోవాలి. వీటిల్లో కూడా విశేషంగా ఉష్ణ శక్తి, వేడి అధికంగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి, రక్షణ కలిగించేటటువంటి ఆహార పదార్థాలతో కూడుకున్న ప్రకృతి పర్యావరణానికి సంబంధించిన అతిపెద్ద తెలుగువారి పండగ సంక్రాంతి పండగ. సంక్రాంతి పండుగను శాస్త్రబద్ధంగా లక్షణ పురస్సరంగా నిర్వహించుకుందాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. భోగి పండగ దాటితే వచ్చేటటువంటిది మకర సంక్రమణం. దక్షిణాయనం పూర్తయిపోయింది, ఉత్తరాయణం ప్రారంభమైంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు అంటే ఉత్తరాయణం ప్రారంభమైంది. ఉత్తరాయణం అంతా కూడా విశేషమైనటువంటి పుణ్యకార్యాలు చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం. అది దేవతా సంబంధమై కావచ్చు, పితృదేవతా సంబంధమై కావచ్చు. ఇద్దరిలో ఎవరికి చెందినప్పటికీ కూడా అది చాలా భగవత్ సంబంధమైన ఆరాధనకి, పితృదేవతలకి కృతజ్ఞతలు ఆవిష్కరించడానికి యోగ్యమైన కాలం. అందుకే మకర సంక్రమణ సమయంలో పుణ్యస్నానాలు చేస్తారు. ప్రవహించేటటువంటి నదులు, వెంకటాచలంలో పుష్కరిణి, ఇటువంటి చోట్ల స్నానం చేసి పెద్దలను ఉద్దేశించి వారి పేరు చెప్పి వారు అక్షయలోకములను పొందాలి అని సంకల్పం చేసి దానాలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేసి అగ్నిహోత్రుని యొక్క ఇద్దరు భార్యల పేర్లు స్వాహాదేవి, స్వధాదేవి. స్వాహాదేవి యొక్క అనుగ్రహం చేత దేవతలకు హవ్యం అందుతుంది. స్వధాదేవి యొక్క అనుగ్రహం చేత పితృదేవతలకు కవ్యం అందుతుంది. అగ్నిముఖంగా స్వాహాకారంతో దేవతలను తృప్తిపరచడానికి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది కాబట్టి హవిస్సునిస్తారు, ఆజ్యం ఇస్తారు. అలాగే కవ్యము అని పితృదేవతల్ని ఉద్దేశించి ఇస్తారు. దాని చేత పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి వంశం వర్ధిల్లుతుంది. దేవతల యొక్క అనుగ్రహం కలిగి లోకమంతా సుఖశాంతులతో ఉండి ఏ సమయానికి వృష్టి పడాలో, వర్షం పడాలో ఆ సమయానికి వర్షం పడుతుంది. ఆ వర్షం పడిన కారణం చేత భూమి మీద పంటలు చక్కగా పండుతాయి. ఆ పంట చేతికొచ్చిన కారణం చేత శం ద్విపదే, శం చతుష్పదే అని వేదవాక్కు. 2 కాళ్ళున్న వాళ్ళు, 4 కాళ్ళున్న ప్రాణులు, సమస్తమైనటువంటి ప్రాణికోటి కూడా సంతోషంగా ఉండడానికి యోగ్యమైన కాలము ప్రారంభమవుతుంది. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం బహుధా శ్రేష్టమైనటువంటి కాలం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుని దేవతారాధనము, పితృదేవతారాధనము చేసి నువ్వులు ఆ రోజు ప్రతివారు కూడా ఆహారంలో వినియోగిస్తారు. వినియోగించినటువంటి కారణం చేత ఆరోగ్యం సిద్ధించి దేవతానుగ్రహం కలుగుతుంది అని. ఈశ్వరారాధన, పితృదేవతారాధన చేసి అన్ని విధాలుగాను కూడా వృద్ధిలోకి రావడానికి యోగ్యమైనటువంటి కాలం మకర సంక్రమణం. सहस्रकिरणा सविता सूर्या स्वागतं सुस्वागतम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे अस्य स्तोत्रस्य अगस्त्य ऋषिः अनुष्टुप् छन्दः आदित्यहृदयभूतो भगवान् ब्रह्मदेवता निरस्ताशेषविघ्नतया ब्रह्म विद्यासिद्ध्या सर्वत्र सिद्धौ च विनियोगः अन्यषडङ्गप्रणवेन रश्मिमते नमः इत्यनेन गायत्र्या षडङ्गमेत्यन्ये ततो युद्धपरिश्रान्तं समरे चिन्तया स्थितम् रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम् दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् उपगम्य ब्रवीद् रामामगस्त्यो भगवान् ऋषिः
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वानरेन्वत्सा समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपेन्नित्यम् अक्षयं परमं शिवं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनमायुर्वर्धनमुत्तमम् रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतं पूजयस्व विभस्वन्तं भास्करं भुवनेश्वरं सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः एष ब्रह्मश्च विष्णुश्च शिवस्कन्दः प्रजापतिः महेन्द्रोदनधः कालो यमः सोमो ह्यपाम्बतिः पितरो वसवः सात्या ह्यश्विनौ मरुतो मनुः वायुर्वह्निः प्रजा प्राणा ऋतुकर्ता प्रभाकरः आदित्यसविता सूर्यः खगः पूषा गभस्तिमान् सुवर्णसदृशो भानुर्हिरण्यरेता दिवाकरः हरिदस्वसहस्रार्चिः सप्तः सप्तिर्मरीचिमान् तिमिरोन्मथनस्यम्बुः स्त्वष्टा मार्ताण्ड अंशुमान् हिरण्यगर्भः शिशिरोस्तपनो भास्करो रविः अग्निगर्भोदिते पुत्रः शङ्खः शिशिरनाशिनः व्योमनादस्तमो भेदी रुद्यजुः सामपारगः घनवृष्टिरपां मित्रो विञ्जवेदिः प्लवङ्गमः आतपे मण्डले मृत्युः पिङ्गलः सर्वतापनः कविर्विश्वो महातेजा रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहतारणामधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मा नमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जय भद्राय हर्यस्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमः उग्राय वीराय साराङ्गाय नमो नमः नमः पद्मप्रभोदाय प्रचण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्याय दित्यावर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नायामितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमोऽभिविघ्नाय रुचये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तदेव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः एष सुप्तेषु जागर्ते भूतेषु परिनिष्ठितः एष चैवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणाम् वेदाश्च कर्तमश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष रविप्रभुः येन मापत्सु कृत्स्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन्नावसेदति राघव पूजयस्त्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत्त्रिगुणितं जत्वा युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम् एतत् श्रुत्वा महातेजा नष्टशोको भवत्तदा धारयामास सुप्रीतो राघव प्रयतात्मवान् आदित्यं प्रेक्ष्य जप्त्वा तु परं हर्षमवाप्नुवान् त्रिराचम्यासु चिर्भूत्वा धनुरादाय वीर्यवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमतु सर्वयत्नेन महतावधे तस्य धृतो भवतु अधरविरद निरीक्ष्य रामं मुदितमना परमं प्रपुष्यमाणः
निशरपदि संशयं विदित्वा सुरगणमध्यगतो वचस्त्वरेति